గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నీళ్ళు పోసుకొని కొద్ది వేడెక్కాక ఉప్పు పసుపు వేసి కాలీఫ్లవర్ని ఉడికించుకుందాం. హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని తీసుకుని కొంచెం చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత కాలీఫ్లవర్లోకి 1 స్పూన్ శనగపిండి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పిండికి సరిపడగా సాల్ట్, కొంచెం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకుని స్మూత్గా మసాలాలు శనగపిండి మొత్తం కాలీఫ్లవర్ పట్టేంత వరకు మిక్స్ చేసి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుని గోబీని డీప్ ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్క తీసి లాస్ట్లో పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకుంటే వేడి వేడి గోబీ 65 రెడీ. రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో సింపుల్గా ఇలా టేస్టీగా చేసేసుకోవచ్చు.